హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సోషల్ మీడియా యూజ్ చేసి స్మాల్ బిజినెసెస్కి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీది ఒక హాస్పిటలా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీయా, లేకపోతే రిక్రూట్మెంట్ ఏజెన్సీయా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీ బిజినెస్ ఎటువంటి కేటగిరీ అయినా సరే మనం ఈ సోషల్ మీడియా ద్వారా మనం ప్రమోట్ చేసుకుని మన యొక్క బిజినెస్కి యూజర్స్ అటెన్షన్ అయితే మనం గ్రాప్ చేయొచ్చు. సో దానికి మనం చేయవలసిన స్టెప్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మేజర్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, వీటిలో మీరు ఫస్ట్ ఫ్లాట్ ప్రొఫైల్స్ అనేది స్టార్ట్ చేయండి. సో లైక్ ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు. సో వన్స్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ బిజినెస్ టైప్లోకి మార్చి ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్, లింక్డ్ఇన్. సో మీరు హై అండ్ యూజర్స్ లైక్ కార్పొరేట్ యూజర్స్ని టార్గెట్ చేస్తాం అనుకుంటే మీరు ట్విట్టర్, లింక్డ్ఇన్కి వెళ్ళండి. లేదు మేము జస్ట్ జనరిక్ యూజర్స్ మా టార్గెట్ అనుకుంటే అటువంటి కేసులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది మ్యాక్సిమం సరిపోతుంది. అదే మీరు ప్రొఫెషనల్స్ని టార్గెట్ చేయాలనుకుంటే అప్పుడు లింక్డ్ఇన్, ట్విట్టర్ కూడా వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం విన్ అవ్వడానికే మేజర్ పాయింట్ ఏంటంటే, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్. యాజ్ ఫ్రెండ్స్, మనం మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీ యొక్క ప్రొడక్ట్స్ చుట్టుపక్కల, అంటే మీ యొక్క ప్రొడక్ట్ ఉంది, మీ యొక్క సర్వీస్ ఉంది, ఇది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు. సో ఈ విధంగా ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి మీ యొక్క ప్రొడక్ట్ ఓకే ఏ విధంగా హెల్ప్ అవుతుంది, సో ఆ యొక్క ప్రొడక్ట్ వాళ్ళ యొక్క బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుంది, వాళ్ళ యొక్క కెరీర్కి ఎలా గ్రోత్ తీసుకొస్తుంది అనేది మీరు క్లియర్గా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజర్స్ అన్నవారు మీ యొక్క కంటెంట్ని కన్జ్యూమ్ చేసుకుని, సో అట్ ఎండ్ ఆఫ్ ద వీడియో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, సోషల్ మీడియా అనేది వెరీ వెరీ బూమింగ్ ఉన్నది. సో ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆడియన్స్ చూసుకున్నా సరే వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నారు. సో కాబట్టి మనం ఈ యొక్క అటెన్షన్ మనం గ్రాప్ చేసుకోవాలంటే మనం ప్రాపర్గా కంటెంట్ చేయాలి. ప్రాపర్గా ఆ కంటెంట్ని సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజింగ్, ఫేస్బుక్ యాడ్, ఇన్స్టాగ్రామ్ యాడ్, యూట్యూబ్ యాడ్స్ ద్వారా మనం ఆ పర్టికులర్ కంటెంట్ని ప్రమోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదంతా అయిన తర్వాత మనం ఈమెయిల్ లిస్ట్, వాట్సాప్ లిస్ట్ కూడా బిల్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ సోషల్ మీడియా అటెన్షన్ ఉంది కదా, మీకు రీల్స్ పెడుతున్నారు, పోస్టర్స్ పెడుతున్నారు, వీడియోస్ పెడుతున్నారు, ఇదంతా మీకు కొంత అటెన్షన్ అనేది గ్రాప్ చేస్తారు. బట్ ఈ అటెన్షన్ గ్రాప్ చేసిన దాన్ని మీరు లిస్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఈమెయిల్ లిస్ట్కి కానీ, లేకపోతే వాట్సాప్ నెంబర్స్ కానీ సింపుల్ మీ ల్యాండింగ్ పేజ్ డైవర్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఈమెయిల్ లిస్ట్, అదే వాట్సాప్లో కూడా ఒక పర్టికులర్ రీసోర్స్ వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ అని మీరు పొందొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే క్రియేటర్స్ ఉన్నారు కదా, సో మీ యొక్క ఇండస్ట్రీలో లేదా మీ యొక్క నిచ్లో వేరే క్రియేటర్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి. సో ఎప్పుడైతే మీరు వేరే క్రియేటర్స్ తోటి కొలాబరేట్ అయ్యారో అప్పుడు మీ యొక్క గేమ్ అన్నదే సో గ్రోత్ని మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో తీసుకెళ్ళవచ్చు. ఎప్పుడైతే మీరు వేరే ఇన్ఫ్లుయెన్సర్తో టైఅప్ అయ్యారో అది కూడా తక్కువ బడ్జెట్లో, ఓకే తక్కువ బడ్జెట్లో మనం ఏంటంటే బెటర్గా గ్రోత్ అనేది తెచ్చుకోవచ్చు. సో మనం వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి. ఫైనాన్షియల్స్ అవ్వచ్చు, లేకపోతే 1 or 2 years కమిట్మెంట్ అవ్వచ్చు, ఇటువంటి మనం వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒప్పుకుంటారు కాబట్టి సో వాళ్ళతో మీరు మీ యొక్క బిజినెస్ ప్రమోషన్స్ అనేవి సో బెటర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైవ్ స్ట్రీమ్స్. మనకి ఒక వండర్ఫుల్ టూల్ ఉంది, అదేంటంటే స్ట్రీమ్ యార్డ్. నేను ఆల్రెడీ ఈ టూల్ కోసం చాలా మన యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ స్ట్రీమ్ యార్డ్ టూల్ యూజ్ చేసి మీరు ఒకేసారి అటు ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్స్కి మీరు ఒకేసారి లైవ్ అనేది వెళ్ళొచ్చు. అంటే ఈ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మీరు ఒక్క లైవ్ ద్వారా ఈ మల్టిపుల్ ప్లాట్ఫామ్ టార్గెట్ చేస్తూ లైవ్ స్ట్రీమ్స్ అని చేయొచ్చు. సో అయితే మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ టార్గెట్ చేయాలంటే మనం పెయిడ్ వర్షన్ తీసుకోవాలి, బట్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్. సో తీసుకోండి. సో ఇన్ కేస్ మీరు ఫ్రీ వర్షన్ చెక్ చేస్తారంటే మీకు మంత్కి వచ్చిన 20 hours ఆఫ్ లైవ్ స్ట్రీమ్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇనీషియల్ డేస్లో ఫ్రీ వర్షన్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో కాబట్టి ఒక్కసారి మీరు స్ట్రీమ్ యార్డ్ టూల్ ఎఫెక్ట్గా యూజ్ చేసి మంత్కి 20 hours లైవ్ స్ట్రీమ్ ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ 20 hoursని యూటిలైజ్ చేసుకుని మీ యొక్క బ్రాండ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటోమేషన్ టూల్స్ అనేది యూజ్ చేయండి. సో లైక్ మినీ షాట్ అవ్వచ్చు, లేకపోతే వాట్సాప్ ఆటోమేషన్లో మనకు వటీ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎన్సీ అవ్వచ్చు, ఇటువంటి టూల్స్ అన్నది మీరు యూజ్ చేసి మీ యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ గేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ ఏంటంటే, డోంట్ ఫర్గెట్ టు బిల్డ్ ద కమ్యూనిటీ. సో మీరు ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ చేయండి. సో లైక్ మీరు ఒక ఫేస్బుక్ గ్రూప్ బిల్డ్ చేయండి, బట్ ఫేస్బుక్ గ్రూప్ మనకి రీచ్ అనేది తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో మీరు
వెరీ లెస్ ఆడియన్స్ అనుకోండి, మీకు ఒక 1000 పీపుల్, ఒక 500 పీపుల్, ఒక లాయల్ ఆడియన్స్ బేస్తో అనుకుంటే ఒక వాట్సాప్ గ్రూప్ బిల్డ్ చేసుకోండి. సో లేదు నేను కొంచెం ఇంకా బెటర్గా ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకుంటే మీరు మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ సర్కిల్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ట్యాగ్ మ్యాంగో అవ్వచ్చు, మనకి రిజీ క్లబ్, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏంటి మనం కమ్యూనిటీస్ బిల్డ్ చేయొచ్చు. బట్ అవైతే మనకు ఫ్రీ కాదు, కొంత అమౌంట్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకోవాలి. సో మనకైతే ఎప్పుడైతే మనం కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తామో మనకు యూజర్స్ అందరూ మన యొక్క ప్లాట్ఫామ్లో మన యొక్క అల్గారిథంతో వాళ్ళు ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కమ్యూనిటీస్ అనుకోండి, వాళ్ళ అల్గారిథంతో ఉంటుంది. అదే మన ఓన్ కమ్యూనిటీ, నేను చెప్పిన ప్లాట్ఫామ్స్ లైక్ సర్కిల్ అవ్వచ్చు, ట్యాగ్ మ్యాంగో, ఇటువంటి ప్లాట్ఫామ్స్తో మీరు ఓన్ కమ్యూనిటీ బిల్డ్ చేశారనుకోండి, అక్కడ మీరు ఓన్ అల్గారిథం అని మీరు ప్లే అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని సీరియస్గా తీసుకొని మీ యొక్క బిజినెస్లోకి ఇంటిగ్రేట్ చేయండి. సో బెటర్ రిజల్ట్స్ తీసుకోండి. మీ యొక్క బిజినెస్లో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా లీడ్స్ తెచ్చుకోవడంలో అవ్వచ్చు, లేదా మీకు ఒక వెబ్సైట్ కావాలన్నా, సో ఇటువంటి టెక్నికల్ థింగ్స్ మీకు మీ యొక్క బిజినెస్ గ్రోత్కి ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.